హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ నెట్వర్క్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నోడ్ ఎంసీయూ. సో నోడ్ ఎంసీయూ అంటే ఏంటి? సో నోడ్ ఎంసీయూ ఎక్కడ యూజ్ చేస్తాం? నోడ్ ఎంసీ అనేది ఒక వైఫై మాడ్యూల్. సో నోడ్ ఎంసీ ఇస్ వైఫై మాడ్యూల్. సో ఇట్స్ మైక్రో కంట్రోలర్. సో దీని నెంబర్ వచ్చేసరికి ఏంటంటే ESP8266. ESP8266. సో ఇట్స్ వైఫై మాడ్యూల్. దీని నెంబర్ వచ్చేసరికి ESP8266. ఓకే, సో ఇది మ్యాక్సిమం దేనికి యూజ్ చేస్తాం? సో ఐఓటీ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో వైఫై ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన ప్రతి డివైస్ ఐఓటీ డివైజే. సో ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన ప్రతి డివైస్ ఐఓటీ డివైజే. సో నోడ్ ఎంసీయూ, ఇట్ ఈస్ అ పిన్ డయాగ్రామ్ ఆఫ్ నోడ్ ఎంసీయూ. నోడ్ ఎంసీ ఇట్స్ మైక్రో కంట్రోలర్. ఓకే, సో ఇక్కడ మనకి పిన్స్ చూడండి, చాలా పిన్స్ ఉన్నాయి. సో టోటల్ 30 పిన్స్ ఉంటాయి. ఈ 30 పిన్స్ లోని 15 రైట్ సైడ్ ఉంటాయి, 15 లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇన్పుట్ అనలాగ్ పిన్స్ ఉంటాయి, అలాగే డిజిటల్ పిన్స్ ఉంటాయి. అనలాగ్ పిన్ వచ్చేసరికి ఒకటే ఉంటది. సో ఆ అనలాగ్ పిన్ ఏంటంటే ADC0 అనలాగ్ పిన్. ఓకేనా, A0 అనేది ఏంటి? అనలాగ్ పిన్. నెక్స్ట్ ఇక్కడ చూసారా GPIO అని ఉన్నాయి చూసారా? ఈ GPIO ఏంటంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్. జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్. సో ఈ జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఇన్పుట్ కి అలాగే అవుట్పుట్ కి మనకి పిన్స్ కనెక్ట్ చేసుకోవడానికి GPIO. సో ఫర్ సపోజ్ D0 ఈజ్ ఎ ఇన్పుట్ పిన్ ఆర్ అవుట్పుట్ పిన్. సో ఈ D0 అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఎల్ఈడి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎల్ఈడి గ్లో చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో పక్కన మనకి ఇన్బిల్డ్ గా ఒక ఎల్ఈడి అనేది ఇస్తాడు. సో ఆ లైట్ బ్లింక్ చేయాలి. సో ఖచ్చితంగా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? D0 కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఈ జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్ పిన్స్ ఎన్ని ఉంటాయంటే సో GPIO1 నుంచి GPIO16 వరకు ఉంటాయి. సో GPIO1, GPIO2, GPIO3, 4, 5. ఓకే, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో 16 పిన్స్ ఉంటాయి మనకి GPIO పిన్స్. ఓకేనా, అంటే GPIO0 నుంచి GPIO16 వరకు ఉంటాయి. ఓకే, ఇందులో మనకి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి రీసెట్ బటన్. ఇది రీసెట్ బటన్, అలాగే ఇది ఫ్లాష్ బటన్. ఈ రీసెట్ బటన్ అలాగే ఫ్లాష్ బటన్ దేనికి యూజ్ అవుతాయంటే ఇట్ రీసెట్స్ ద మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ అంటే రీసెట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే కోడ్ అనేది మళ్ళీ రీసెట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, అలాగే ఇక్కడ విఇన్ ఉంది చూసారా? విఇన్ అంటే ఎక్స్టర్నల్ పవర్ సప్లై చేసుకోవడానికి విఇన్ పిన్ యూజ్ చేస్తాం. గ్రౌండ్ ఎలాగా తెలిసిందే, గ్రౌండ్. RST ఎనేబుల్ పిన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ RST ఎనేబుల్ పిన్ అనేది రీసెట్స్ ద మైక్రో కంట్రోలర్. ఓకేనా, మైక్రో కంట్రోలర్ అన్ని రీసెట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ GND గ్రౌండ్, CLK సీరియల్ క్లాక్. ఓకేనా, నెక్స్ట్ CS చిప్సెట్. నెక్స్ట్ GPIO పిన్ 9, GPIO పిన్ 10. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు SD0 CMD. ఓకేనా, SD0 CMD ఇవి ఉన్నాయి చూసారా? వీటిని ఏమంటామంటే SPI పిన్స్ అంటాం. ఈ SPI పిన్స్ సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్. ఓకేనా, సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్. ఈ CMD, SDD, CLK, సో SD1, SD2 ఇవన్నీ ఏంటంటే సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్. సో SPI ఎందుకు యూజ్ చేస్తామంటే SPI కమ్యూనికేషన్ కి మాత్రమే యూజ్ చేస్తాం. సో సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్ కమ్యూనికేషన్ కే యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ 3.3 ఇట్స్ పవర్ సప్లై అండ్ VIN is the external power supply and GND pin is GND అంటే సో గ్రౌండ్.
So RST enable pin is resets the microcontroller. So GPIO pins means general purpose input output pins. సో ఇక్కడ చూడండి వైఫై మోడల్ వచ్చేసరికి ESP8266 మోడ్ అని ఇచ్చాడు. సో నోడాంశ నెంబర్ అంతా ESP8266. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు, 2.4 GHz ఇచ్చారు. సో 2.4 GHz ఫ్రీక్వెన్సీతో ఉన్న నెట్ మాత్రమే, ఇంటర్నెట్ మాత్రమే దీనికి వైఫై కనెక్ట్ అవుతుంది. సో చాలా మంది మనం నోడెంసీ యూజ్ చేసుకుని చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఐఓటీ ప్రాజెక్ట్స్, ఫర్ సపోజ్ రిమోట్ తో మీరు కంట్రోల్ చేస్తున్నారు, సో వైఫై బ్లూటూత్ తో కంట్రోల్ చేస్తున్నారు. ఓకేనా, వైఫై తో కంట్రోల్ చేసే ప్రతి డివైస్ ఐఓటీ డివైస్. ఓకే, సో అలాగే ఇక్కడ ఫ్లాష్ మెమరీ వచ్చేసరికి మనకి 4 MB ఉంటుంది, 4 MB ఉంటాయి. ఓకే, నెక్స్ట్ UART పిన్స్ ఉంటాయి. UART పిన్స్ ఎక్కడ ఉన్నాయా? ఈ UART పిన్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ కి అలాగే రిసీవర్ కి యూజ్ అవుతాయి. ట్రాన్స్మిషన్ కి అలాగే రిసీవర్ కి. TX D0 ఇగో TX RX. ఓకేనా, TX D0 RX D0 TX D2 RX D2 ఈ ఏంటంటే UART పిన్స్. ఓకేనా, సో ఇట్స్ వోల్టేజ్ కంట్రోలర్, వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఏంటంటే దీన్నే PCB యాంటీనా అంటాం. సో సిగ్నల్ రిసీవ్ అవ్వాలని, ట్రాన్స్మిట్ అవ్వాలని దిస్ ఇస్ ద యాంటీనా. ఓకే, సో నోడ్ MCU అనేది ఐఓటీ అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఓకేనా, సో ఇది నోడ్ MCU యొక్క ESP8266 పిన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.